గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ చూద్దాం. నేత్రా కుమారన్ విన్స్ గోల్డ్ ఇన్ గ్రాండ్ కెనారియా సెయిలింగ్ ఛాంపియన్షిప్. సో ఇక్కడ మనకి ఈవెంట్ వచ్చేటప్పటికి గ్రాండ్ కెనారియా సెయిలింగ్ ఛాంపియన్షిప్. సో ఇది మనకి స్పెయిన్ లో జరిగింది. సో ఈ పోటీల్లో ఇండియాకి సంబంధించిన నేత్రా కుమారన్ గారు మనకి గోల్డ్ మెడల్ ని గెలవడం జరిగింది. అంటే ఇండియా గోల్డ్ మెడల్ ని గెలుచుకుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రాంజ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్. సో సిల్వర్ మెడల్ వచ్చేటప్పటికి బెనిటో అనే పర్సన్ కి రావడం జరిగింది. బ్రాంజ్ అనేది మార్టినా రినో అనే పర్సన్ కి రావడం జరిగింది. కాంస్యం మార్టినా రినో, గోల్డ్ ఇండియాకి వచ్చింది నేత్రా కుమారన్ గారికి, సిల్వర్ బెనిటోకి రావడం జరిగింది. ఈ ఛాంపియన్షిప్స్ అన్ని కూడా మనకి స్పెయిన్ లో జరిగాయి. దీనికి ముందర కొద్ది రోజులకి ముందర ఏషియన్ 49 ఇయర్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ అనేది ఒమన్ లో జరిగింది. ఏషియన్ 49 ఇయర్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ అనేది ఒమన్ కేంద్రంగా జరిగింది. దాంట్లో మనకి టీమ్ అంటాం కదా, టీమ్ విభాగంలో వరుణ్ ఠాకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ కేసీ గణపతి. సో వరుణ్ ఠాకర్ అండ్ గణపతి వీళ్ళిద్దరూ కూడా మనకి మెడల్ ని తీసుకురావడం జరిగింది. ఇది జరిగిన కొద్ది రోజులకి మనకి నేత్రా కుమారన్ గారు గోల్డ్ ని తీసుకొచ్చారు గ్రాండ్ కెనారియా సెయిలింగ్ ఛాంపియన్షిప్ లో. అలాగే బోటింగ్ రేస్ అండ్ సెయిలింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇండియాలో లైక్ కేరళ మనకి బోట్ రేస్ అనగానే వెంటనే గుర్తొస్తుంది. అండ్ అది కాకుండా ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి బోట్ రేస్ నిర్వహిస్తారంట. ఎస్పెషల్లీ కేరళ వచ్చేటప్పటికి ఓనం సందర్భంగా, హార్వెస్టింగ్ పండగ సందర్భంగా కూడా సో మనకి కొన్ని బోట్ రేసింగ్స్ అనేవి నిర్వహిస్తారు. దానిని లోకల్ గా వల్లాం కాళీ అని చెప్పేసి పిలుస్తారంట. వల్లాం కాళీ ఇస్ అ బోట్ రేస్ విచ్ ఈస్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ ఆఫ్ ఓనం ఇన్ కేరళ. ఇది ఒక జీకే ఫ్యాక్ట్ గా గుర్తుపెట్టుకోండి. సో జనరల్ గా మనకి పొంగల్ ఇన్ తమిళనాడు, ఓనం ఇన్ కేరళ, ఇది ఒక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓనం సందర్భంగా భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యంగా జరిగే బోట్ రేస్ కేరళలో పేరేంటి అంటే వల్లం కలి. అసలు బోట్ రేస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ రోజు కరెంట్ అఫైర్ మనకి సెయిలింగ్ ఛాంపియన్షిప్ గురించి. ఈ సెయిలింగ్ ఛాంపియన్షిప్ కున్న టైటిల్ గ్రాండ్ కెనారియా సెయిలింగ్ ఛాంపియన్షిప్. సో దీంట్లో గోల్డ్ ని గెలుచుకుంది మన ఇండియన్ నేత్రా కుమారన్ అండ్ సిల్వర్ ని బెనిటో అండ్ మార్టినా బ్రాంజ్. సో ఈ బెనిటో అండ్ మార్టినా వీళ్ళిద్దరూ స్పానిష్ ప్లేయర్స్, అంటే స్పెయిన్ కి చెందిన ప్లేయర్సే. బ్రాంజ్ సిల్వర్ ఏమో స్పెయిన్కి వెళ్ళాయి, గోల్డ్ ఇండియాకి వచ్చింది. అంటే మనకి ఈ సెయిలింగ్ లేదా ఈ సెయిలింగ్ ఛాంపియన్షిప్ కి సంబంధించి అటు మిక్స్డ్ విభాగంలో ఒక ఈవెంట్ లో అండ్ సింగిల్ విభాగంలో ఇంకో ఈవెంట్ లో ఇండియాకి గోల్డ్ మెడల్స్ అనేవి 2021 లో రావడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆధార్ కి సంబంధించింది. సో బుక్ వచ్చేటప్పటికి సన్ రైజ్ ఓవర్ అయోధ్య, ద నేషన్హుడ్ ఇన్ ఆర్ టైమ్స్. ద నేషన్హుడ్ ఇన్ ఆర్ టైమ్స్ సన్ రైజ్ ఓవర్ అయోధ్య అనేది బుక్. అంటే బేసికల్ గా అర్థమైపోతుంది మనకి ఇది అయోధ్య నేపథ్యంలో నడిచే బుక్ అని చెప్పి. సో దీనిని సల్మాన్ ఖుర్షిద్ అనే పర్సన్ రాయడం జరిగింది. సల్మాన్ ఖుర్షిద్ ఈజ్ అ వెరీ ఫేమస్ రినోడ్ పర్సన్ ఇన్ ఇండియా, ప్రఖ్యాతి గంచిన వ్యక్తి. ఎందుకంటే ఈయన ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కింద కూడా చేశారు, అంటే మాజీ విదేశాంగ మంత్రిగా కూడా చేశారు సల్మాన్ ఖుర్షిద్. అండ్ రచయిత కూడా 2018, 16, 19 లో కూడా ఈయన బుక్స్ రాసి ఉన్నారు. నేను కొన్ని బుక్స్ ని కలెక్ట్ చేశాను, ఇక్కడ మీరు చూడొచ్చు. విజిబుల్ ముస్లిం, ఇన్విజిబుల్ సిటిజన్ అనే దాన్ని రాశారు. ద అదర్ సైడ్ ఆఫ్ ద మౌంటైన్, ఎట్ హోమ్ ఇన్ ఇండియా. ఎట్ హోమ్ ఇన్ ఇండియా, ద అదర్ సైడ్ ఆఫ్ ద మౌంటైన్, విజిబుల్ ముస్లిం, ఇన్విజిబుల్ సిటిజన్. వీటితో పాటు 2021 లో అండ్ ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అయిన సల్మాన్ ఖుర్షిద్ గారు రాసిన ఇంకొక బుక్ సన్ రైజ్ ఓవర్ అయోధ్య, ద నేషన్ వుడ్ ఇన్ ఆర్ టైమ్స్. సో దిస్ ఇస్ అ బుక్ అండ్ ఆధార్ కి సంబంధించింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. రాజీవ్ శ్రీవాస్తవ్ appointed as a CEO of Standard Chartered Securities. సో స్టాండర్డ్ చార్టెడ్ సెక్యూరిటీస్ అనేది 1994 లో ఎస్టాబ్లిష్ చేయబడింది. లైక్ ఫినాన్షియల్ ఇంటర్మీడియట్ లాగా కూడా ఇది యూజ్ చేసుకుంటారు, యూజ్ అవ్వబడుతుంది. సో అలాంటి స్టాండర్డ్ చార్టెడ్ సెక్యూరిటీస్ కి సంబంధించి సిఇఓగా రాజీవ్ శ్రీవాస్తవ అపాయింట్ అయ్యారు.
సో అంతకు మించి మనం ఇక్కడ డిస్కస్ చేయడానికి ఈ కరెంట్ అఫైర్లో స్కోప్ లేదండి. కానీ గత కొద్ది రోజుల్లో అంటే మినిమం 1 వీక్ గ్యాప్లో మనకి ఇంకొక 2 అపాయింట్మెంట్స్ వచ్చాయి. ఒకటి షీల్ వర్ధన్ సింగ్ అని చెప్పేసి, సో ఈయన జనరల్ అవ్వబోతున్నారు. అండ్ మనకి ఏదైతే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉందో, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కి చీఫ్ గా శీలవర్ధన్ సింగ్ రాబోతున్నారు. అండ్ ఎస్ఎన్ ప్రధాన్ అండ్ మనకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏదైతే ఉందో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి జనరల్ గా ఎస్ఎన్ ప్రధాన్ గారు, శీలవర్ధన్ సింగ్ గారు చీఫ్ ఆఫ్ మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కి అపాయింట్ అవుతున్నారు. అండ్ వాళ్ళతో పాటు రాజీవ్ శ్రీవాస్తవ అపాయింటెడ్ యాజ్ అ సిఇఓ ఆఫ్ స్టాండర్డ్ చార్టర్డ్ సెక్యూరిటీస్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, పీసీ మోడీ అపాయింటెడ్ యాజ్ అ న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభకి నూతన సెక్రటరీ జనరల్ గా పీసీ మోడీ అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో పీసీ మోడీ ఇస్ నథింగ్ బట్ ప్రమోద్ చంద్ర మోడీ. ఈయన ఫార్మర్ చైర్మన్ ఆఫ్ సిబిడిటి, ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి చెప్పొచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ విభాగానికి ఫార్మర్ చైర్మన్ గా చేశారు ప్రమోద్ చంద్ర మోడీ. సో ఆయనని న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభ కింద అపాయింట్ చేయడం జరిగింది. సో జనరల్ గా మనకి ఆర్టికల్ 98 అనేది ఈ సెక్రటేరియట్ లైక్ ఏదైతే మనకి ఈ సెక్రటేరియట్ కి విభాగానికి సంబంధించింది ఉందో, ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, అది ఆర్టికల్ 98 మాట్లాడుతుంది. అంటే మనకి పార్లమెంట్ అంటే లోక్సభ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ వస్తాయి. సో ప్రతి హౌస్ కి కూడా ఇలాంటి ఒక విభాగం ఉండాలి అని, ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసుకునే ఒక పర్సన్ ఉండాలి అని చెప్పేసి ఆర్టికల్ 98 మాట్లాడుతుంది. సో జనరల్ గా రాజ్యసభ విషయానికి వస్తే, రాజ్యసభలో హైయెస్ట్ పదవి వచ్చేటప్పటికి మనకి చైర్మన్ గా చెప్తాం. సో ఆయన తర్వాత నెక్స్ట్ ర్యాంకింగ్ వచ్చేటప్పటికి వైస్ చైర్మన్ గా చెప్తాం. థర్డ్ సీనియర్ అఫీషియల్ ఇన్ రాజ్యసభ కింద సెక్రటరీ జనరల్ ని చెప్పడం జరుగుతుంది. చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ జనరల్. సో ఈ సెక్రటరీ జనరల్ ని చైర్మన్ ఆఫ్ రాజ్యసభని అపాయింట్ చేస్తారు. అంటే ప్రస్తుతం ఉన్న వెంకయ్య నాయుడు గారు అండ్ చైర్మన్ ఆఫ్ ఎవరైతే రాజ్యసభగా ఉన్నారో, సో ఆయన సెక్రటరీ జనరల్ ని అపాయింట్ చేయడం జరిగింది రాజ్యసభకి పీసీ మోడీ గారిని. ఇక ఈయన విధులు వచ్చేటప్పటికి ఆల్రెడీ నేను చెప్పాను. సో ప్రతి హౌస్ కి కూడా లోక్సభ లేదా రాజ్యసభ అనే దానికి ఒక సెక్రటరీ విభాగం అనేది ఉంటుంది. ఈ సెక్రటరీ విభాగానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్ పరిపాలన పరంగా ఉండేవన్నీ కూడా సో ఈయన ఆధీనంలో ఉంటాయి. ఈయన ఆ విధుల్ని నిర్వహించాల్సి వస్తుంది. సెకండ్ థింగ్, చైర్మన్ కి ఎయిడ్ అండ్ అడ్వైజర్స్ ఇవ్వచ్చు, సలహాలు అనేది ఇచ్చే అవకాశం ఈయనకుంటుంది. సో అది ఒకటి బెనిఫిట్ గా చెప్పొచ్చు. సో ఇలాంటి వాటిల్లో సో మనకి సెక్రటరీ జనరల్ అనే పర్సన్ మనకి చాలా హెల్ప్ అవుతారు. సో అది పీసీ మోడీ అపాయింటెడ్ యాజ్ అ న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభగా చెప్పొచ్చు. So next current affair, Spanish German actor Daniel Brühl named as a goodwill ambassador of United Nation World Food Program. సో మనకి యునైటెడ్ నేషన్ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది దాని హెడ్ క్వార్టర్స్ అనేది మనకి రోమ్ ఇటలీలో ఉంది. అలాంటి యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఒక గుడ్ విల్ అంబాసిడర్ గా స్పానిష్ జర్మన్ కి సంబంధించిన యాక్టర్ డానియల్ బ్రూల్ ఎంపికయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఈయన ఫేమస్ యాక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా, కొన్ని మూవీస్ కి ప్రొడ్యూస్ కూడా చేశారు ఈయన. సో అలాంటి డానియల్ బ్రూల్ ని నియమించడం జరిగింది. ఎందుకంటే యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ మోటో వచ్చేటప్పటికి జీరో హంగర్. సో జీరో హంగర్ అనేది అచీవ్ చేయాలి అనేది దాని యొక్క మెయిన్ మోటో అనమాట. ఆ జీరో హంగర్ ని ప్రమోట్ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఇటీవల స్పానిష్ జర్మన్ యాక్టర్ ని ఎన్నుకుంది గుడ్ విల్ అంబాసిడర్ గా డానియల్ బ్రూల్ ని. So this is a current affair. Spanish German actor Daniel Brühl named as a goodwill ambassador of United Nations World Food Program. So next current affair, government set up a committee headed by the Gopalakrishna Pillai to determine raw tap rates for exports from SEZ and export oriented units. సో ఇక్కడ కరెంట్ అఫైర్ మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్, ఈ రెండు ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ జరిగే ఎగుమతులు అంటే ఎక్స్పోర్ట్స్ కి సంబంధించిన రేట్స్ ని డిటర్మైన్ చేయడం కోసం, అది కూడా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యున్న స్కీమ్ రా ట్యాప్ అనేది, రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్. సో ఈ స్కీమ్ ని యూజ్ చేసి ఏవైతే సెజ్ అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ లో ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు అవుతున్నాయో వాటి మీద రేట్స్ ని డిటర్మైన్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని నియమిస్తుంది. ఆ కమిటీకి గోపాలకృష్ణ పిల్లై గారిని అపాయింట్ చేయనుంది హెడ్ గా దానికి సంబంధించింది. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఆల్రెడీ మీకు తెలుసు, జనరల్ గా మనకి ఇండస్ట్రీస్ కానీ లేకపోతే కంపెనీస్ కానీ ఇలాంటివి ఇండియాలో ప్రమోట్ చేయడానికి, ఎంప్లాయ్మెంట్ ఎకానమీ జనరేట్ చేయడానికి ప్రభుత్వం కొన్ని స్థలాల్లో ప్రత్యేకమైన లాస్ తో అండ్ ప్రత్యేకమైన కేటగిరీస్ తో నిర్వహించే సిస్టమ్ గా దీన్ని చెప్పుకోవచ్చు ఇన్ ద సింపుల్ మేనర్.
అండ్ ఇంకొకటి ఎక్స్పోర్టెడ్ ఓరియంటెడ్ యూనిట్స్. సో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని కానీ అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్స్ రంగాన్ని, గూడ్స్ని కానీ మనకి ఎక్కువగా ప్రమోట్ చేసేందుకు దీన్ని తీసుకొచ్చింది. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే జనరల్గా మనకి ఏదైనా ఒక వస్తువు ఇలా మనకి ఎక్స్పోర్ట్స్ జరిగినప్పుడు కానీ, బయ్యర్ నుంచి సెల్లర్కి వచ్చి, సెల్లర్ నుంచి బయ్యర్కి వచ్చినప్పుడు కానీ ఒక్కొక్కసారి ఈ ఆన్ బోర్డింగ్ టైంలో, ట్రావెలింగ్ టైంలో ఈ గూడ్స్కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అలా డ్యామేజ్ అయినప్పుడు గవర్నమెంట్ తన వంతుగా ఆ నష్టంలో కొంత వాటిని అంటే ఏమంటారు రిలీఫ్ ఇవ్వడం కోసం, లేకపోతే ఫినాన్షియల్ గా ఒక సపోర్ట్ లాంటిది ఇవ్వడం కోసం కొన్ని పథకాల్ని తీసుకొచ్చింది. దాంట్లో ఒకదానిగా మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా సైడ్ అని చెప్తారు. మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా సైడ్ ఏంటంటే నేను చెప్పినట్టు ఏదైనా డ్యామేజ్ కనుక జరిగింది అనుకోండి, సో దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు ఉంది, సో దీన్ని 100% రేటుతో మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, కానీ ఏదైనా డ్యామేజ్ జరిగింది అనుకోండి, మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా సైడ్ అనే స్కీమ్ ద్వారా 2 to 7%, అంటే అక్కడున్న వస్తువు వాల్యూని బట్టి, అక్కడున్న వస్తువు ఇంపార్టెన్స్ ని బట్టి 2 to 7% లోపు అక్కడ మనకి ఫ్రీ ఆఫ్ డ్యూటీ అని చెప్పేసి కానీ, రిలీఫ్ కానీ ఇట్లాంటివన్నీ ఇవ్వబడతాయి, రెమిషన్స్ కానీ. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనల ప్రకారం లైక్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క ఒక లాని తీసుకొచ్చింది. ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లా ప్రకారం ఏంటంటే అది చెప్పిన వాల్యూని 2017లో ఇండియా క్రాస్ చేసింది. సో అందుకని చెప్పేసి అకార్డింగ్ టు ద WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారం మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా సైడ్ అనేది మనం యూజ్ చేయడం కుదరదు. అందుకని ఈ సంవత్సరం రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ అనే ఒక స్కీమ్ ని తీసుకొచ్చారు, సేమ్ ఇలాంటి స్కీమ్. సో ఈ స్కీమ్ లో కూడా కొంత రిలీఫ్ ని ఇచ్చేందుకు, కొంత సపోర్ట్ ని చేసేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన వంతు ప్రయత్నం చేస్తుంది. సో ఇదే స్కీమ్ ద్వారా ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ లో ఎంత పర్సంటేజ్ మేరకు మనం ఇది చెయ్యొచ్చు అనే దాని మీద ఒక కమిటీని వేశారు. ఆ కమిటీకి గోపాలకృష్ణ పిల్లయ్య గారు అధ్యక్షత వహించనున్నారు, హెడ్ గా ఉండనున్నారు. దానికి సంబంధించింది గవర్నమెంట్ సెటప్ a committee headed by Gopalakrishna Pillai to determine and remission of duties and taxes on exported products rates for exports from special economic zones and export oriented units. So next current affair, Prime Minister Modi launches 2 initiative customer centric initiatives of RBI. సో ఆర్బీఐకి సంబంధించిన కస్టమర్ ఓరియంటెడ్ లేదా కస్టమర్ రిలేటెడ్ ఒక ఇనిషియేటివ్స్ అనే దాన్ని, 2 ప్రోగ్రామ్స్ ని ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఒకటి రిటైల్ డైరెక్ట్ స్కీమ్ అనేది, ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ అనేది. సో రిటైల్ డైరెక్ట్ స్కీమ్ వచ్చేటప్పటికి భారతదేశంలో రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఎవరైతే గవర్నమెంట్ ఇష్యూ చేసే సెక్యూరిటీస్ లో కానీ, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసే సెక్యూరిటీస్ లో కానీ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో, ఇక మీదట నేరుగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాంటి నామ్స్ తో కూడిన ఒక స్కీమ్ ని రిటైల్ డైరెక్ట్ స్కీమ్ గా ఆర్బీఐ తీసుకొచ్చింది. దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేశారు. ఎగ్జాక్ట్ గా 2.5 months బ్యాక్ మనం డిస్కస్ చేసాం. ఆర్బీఐ మనకి ఇవ్వడం జరిగింది, ఒక న్యూస్ ని సర్క్యులేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ సూన్ వీఆర్ స్టార్టింగ్ దట్ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ అని చెప్పేసి, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని దాన్ని స్టార్ట్ చేస్తున్నాము అని. సో అప్పుడు మనం డిస్కస్ చేసాం కూడా, ఎందుకు రిటైలర్స్ మనకి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు, వాట్ ఈస్ ద యూజ్ అండ్ వాళ్ళకున్న డిఫికల్టీస్ ఏంటి అని. సో 2.5 months ముందరే చెప్పింది, 2.5 నెలల ముందరే చెప్పింది రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ని ఇండియాలో తీసుకొస్తున్నాము, రిటైల్ డైరెక్ట్ ఇన్వెస్ట్ స్కీమ్ అని. సో అలా చెప్పిన తర్వాత, ప్రణాళిక రూపొందించిన తర్వాత ఆ స్కీమ్ ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా సో లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్. 1 నేషన్ 1 అంబుడ్స్మన్ అనే పథకం కింద, అనే స్కీమ్ కింద ఈ పథకాన్ని తీసుకొచ్చారు. సో ఆర్బీఐ రెగ్యులారిటీస్ కి సంబంధించి పర్టికులర్ కస్టమర్ కి పర్టికులర్ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం. అంటే ఒకే ఈమెయిల్, ఒకే ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్, ఆర్బీఐ రెగ్యులారిటీస్ కి, ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి సంబంధించి కస్టమర్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, కస్టమర్ రిలేటెడ్ ఏదైనా కంప్లైంట్ ఉన్నా ఒకే ఈమెయిల్ ఐడి ద్వారా సో ఆ ప్రాబ్లమ్ ని మనకి కంప్లైంట్ చెయ్యొచ్చు. అండ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అక్కడే మనం డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయొచ్చు, ఫీడ్బ్యాక్ ని తీసుకోవచ్చు. ఇది వరకు పర్టికులర్ కంప్లైంట్ కి పర్టికులర్ ఫీల్డ్, పర్టికులర్ డిపార్ట్మెంట్ ఎట్లా అయితే వాళ్ళు సాగ్రిగేట్ చేశారో వాటిని అన్నిటిని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చారు కూడా 1 నేషన్ 1 అంబుడ్స్మన్ విత్ 1 పోర్టల్, 1 ఈమెయిల్ అండ్ 1 అడ్రస్. సో అలాగే దాంతో పాటు సింగిల్ రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ కస్టమర్స్. సో
కంప్లైంట్ ఫిల్ చేయడం, డాక్యుమెంట్స్ దానికి సంబంధించి అప్లోడ్ చేయడం, తిరిగి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అది ఏ కైండ్ ఆఫ్ ఆర్బీఐ రెగ్యులేషన్స్ కి సంబంధించిన కంప్లైంట్ అయినా సరే సో ఒక ప్లాట్ఫామ్ కిందకి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ లాంచెస్ 2 ఇన్నోవేటివ్ కస్టమర్ సెంట్రిక్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ఆర్బీఐ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, జియోజిత్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ ఆన్లైన్ ట్రేడింగ్ సర్వీసెస్ ఫర్ ఎన్ఆర్ఐ అకౌంట్స్. సో ఎన్ఆర్ఐ అకౌంట్స్ కి ఫస్ట్ టైం జియోజిత్ అనేది సో ఆన్లైన్ ట్రేడింగ్ సర్వీసెస్ ని స్టార్ట్ చేసింది. డీమ్యాట్ అకౌంట్స్ ని కానీ మిగతా వాటిని కానీ ప్రొవైడ్ చేయడం కోసం ఫస్ట్ టైం ఎన్ఆర్ఐస్ కోసం సో ఈ ఆన్లైన్ ట్రేడింగ్ సర్వీసెస్ ని జియోజిత్ అనే ఒక ఫినాన్షియల్ సర్వీస్ సో ఇటీవల భారతదేశంలో ప్రారంభించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ టైం ఇండియాలో మనకి రియల్ ఎస్టేట్ సెక్యూరిటీస్ కి సంబంధించి గ్లోబల్ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీ ఫండ్స్ అనేది లాంచ్ చేయబడింది ఇండియాలో. పీజీఐఎం ఇండియా సో మనకి ఏదైతే పీజీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఇండియా ఉందో సో అది ఇండియాలో ఫస్ట్ టైం గ్లోబల్ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీస్ ఫండ్ అనే దాన్ని స్టార్ట్ చేసింది ఒక మ్యూచువల్ ఫండ్ కింద. సో దానికి సంబంధించింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఫాల్గుని నాయర్ సో నైకాని ప్రారంభించారు. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఏదైతే నైకా ఉందో సో అతిపెద్ద బ్యూటీ వరల్డ్ ని ఇండియాలో మనకి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి. సో ఇటీవల ఇండియాస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ విమెన్ బిలీనియర్ గా ఆమె పేరుగాంచడం జరిగింది, రికార్డ్ ని క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో జనరల్ గా ఈమె ఫార్మర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా చెప్పొచ్చు. సో ఆమెకి బ్యాంకింగ్ రంగంలో చాలా అనుభవం ఉంది అండ్ దాదాపుగా 20 years ఈమె బ్యాంకింగ్ రంగంలో వర్క్ చేశారు. సో దాని తర్వాత 2012లో సో నైకాని ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో. సో అలాంటి ఫాల్గుని నాయర్ బికమ్స్ ఇండియాస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ విమెన్ కింద సో ఇటీవల సెల్ఫ్ మేడ్ విమెన్ బిలీనియర్ కింద ఇటీవల పేరుగాంచడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది ఫాల్గుని నాయర్ గారికి సంబంధించింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, స్పేస్ ఎక్స్ నాసా లాంచెస్ ఇండియన్ ఆరిజిన్ ఆస్ట్రోనాట్ రాజాచారి లీడ్ క్రూ 3 మిషన్. సో క్రూ 3 మిషన్ అనేది రీసెంట్ గా నాసా యుఎస్ స్పేస్ ఏజెన్సీ అయిన నాసా అలాగే స్పేస్ ఎక్స్ కి సంబంధించి ఎలన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ ఈ రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. క్రూ 3 మిషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో 6 months అబ్జర్వేషన్స్ చేసి రావడం. సో దీంట్లో ముగ్గురు మెంబర్స్ మెయిన్ గా ఉన్నారు. సో దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ గా లీడ్ చేసేది ఎవరు అంటే భారత సంతతికి చెందిన రాజాచారి గారు. సో దానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. అలాగే స్పేస్ ఎక్స్ కి సంబంధించిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా సో దీన్ని ఆపరేట్ చేయనున్నారు. అలాగే స్పేస్ ఎక్స్ కి సంబంధించిన క్రూ డ్రాగన్ అనేది కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయనుంది. క్రూ డ్రాగన్ అండ్ ఫాల్కన్ 9 రాకెట్ తో కూడిన క్రూ 3 మిషన్ అనే దాన్ని నాసా స్పేస్ ఎక్స్ కలిసి లాంచ్ చేస్తున్నాయి. సో దీన్ని క్రూ 3 మిషన్ గా చెప్తున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ లో 6 months వీళ్ళు గడపనున్నారు అండ్ అబ్జర్వేషన్స్ చేయనున్నారు. దానికి భారత సంతతికి చెందిన ఇండియన్ ఆరిజిన్ ఆస్ట్రోనాట్ అయిన రాజాచారి గారిని లీడ్ గా అపాయింట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించింది. సో నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్ ఫిలిం నో గ్రౌండ్ బినైట్ ద ఫీట్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. సో 52nd ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనేది గోవాలో జరుగుతుంది. సో దానికి సంబంధించి బంగ్లాదేశ్ ఫిలిం అయిన నో గ్రౌండ్ బినైట్ ద ఫీట్ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జనరల్ గా దీనికన్నా ముందర ఈ సంవత్సరం జరిగిన బుషాన్ ఫిలిం అవార్డ్స్ బుషాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ లో కూడా ఈ మూవీ అనేది ఎంపిక కావడం జరిగింది. బంగ్లాదేశీ ఫిలిం నో గ్రౌండ్ బినైట్ ద ఫీట్ అనేది బుషాన్ ఫిలిం ఫెస్టివల్ లోను యాజ్ వెల్ యాజ్ రీసెంట్ గా జరగనున్న గోవాలో 52nd ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ మూవీ అనేది బంగ్లాదేశ్ తరపున సెలెక్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది నో గ్రౌండ్ బినైట్ ద ఫీట్. ఈ రోజు మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. నేత్రా కుమారన్ విన్స్ గోల్డ్ ఇన్ గ్రాండ్ కెనారియా సెయిలింగ్ ఛాంపియన్షిప్. సో రీసెంట్ గా స్పెయిన్ లో జరిగిన గ్రాండ్ కెనారియా సెయిలింగ్ ఛాంపియన్షిప్ లో నేత్రా కుమారన్ గారు గోల్డ్ ని అండ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్ ని స్పానిష్ ప్లేయర్స్ గెలుచుకున్నారు. సన్ రైజ్ ఓవర్ అయోధ్య నేషన్ హుడ్ ఇన్ అవర్ టైమ్స్ అనేది బుక్ కి సంబంధించింది. సల్మాన్ ఖుర్షేద్ అనే పర్సన్ రాశారు. ఈయన ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. రాజీవ్ శ్రీవాస్తవ్ అపాయింటెడ్ యాజ్ ద సిఇఓ ఆఫ్ స్టాండర్డ్ చార్టెడ్ సెక్యూరిటీస్. దీంతో పాటు సిఐఎస్ఎఫ్ కి సంబంధించిన వ్యక్తిని అండ్ యాజ్ వెల్ యాజ్ నార్కోటిక్స్ కి సంబంధించిన అపాయింట్మెంట్ ని కూడా మనం డిస్కస్ చేసాం. అలాగే స్పానిష్ జర్మన్ యాక్టర్ అయిన డానియల్ ఇటీవల గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కింద అపాయింట్ చేయబడ్డారు. జీరో హంగర్ క్యాంపెయిన్ ని ఈయన ప్రమోట్ చేయనున్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రమోద్ మోడీ అపాయింటెడ్ యాజ్ అ న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభకి ఇటీవల న్యూ సెక్రటరీ జనరల్ గా పిసి మోడీ అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్
Prime Minister Modi launches 2 initiative customer centric initiatives of RBI. ఆర్బీఐకి సంబంధించిన రిటైల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అనేది ఒకటి, అంబడ్స్మన్ స్కీమ్ కి సంబంధించింది రెండింటిని కూడా ఇటీవల ప్రైమ్ మినిస్టర్ మోడీ లాంచ్ చేశారు. సో గవర్నమెంట్ సెటప్ అ కమిటీ హెడెడ్ బై గోపాల్ కృష్ణన్ పిల్లై డిటర్మైన్ ద రా ట్యాప్ రేట్స్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ సెస్ అండ్ ఈఓయు. సో ఎక్స్పోర్ట్ యూనిట్స్ కి సంబంధించి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కి సంబంధించిన ఎక్స్పోర్ట్ రేట్స్ ని డిటర్మైన్ చేయడానికి రో ట్యాప్ అనే స్కీమ్ కి సంబంధించి గోపాలకృష్ణ పిల్లై గారిని ఇటీవల అపాయింట్ చేయడం జరిగింది హెడ్ గా గవర్నమెంట్. సో బంగ్లాదేశీ ఫిలిం నో గ్రౌండ్ బినైట్ ద ఫీట్ సెలెక్టెడ్ ఫర్ ద ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫాల్గుని నాయర్. సో నైకాని 2012లో స్థాపించిన వ్యక్తి, ఇండియాలో ప్రముఖ బ్యాంకర్ గా కూడా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఫాల్గుని నాయర్ గారు ఇండియాస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ విమెన్ బిలీనియర్ కింద ఆమె రికార్డ్ ని క్రియేట్ చేయడం జరిగింది. అలాగే స్పేస్ ఎక్స్ అండ్ నాసా రెండు కలిసి ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా క్రూ 3 మిషన్ అనే దాన్ని లాంచ్ చేస్తున్నాయి. సో దాంట్లో భారత సంతతికి ఇండియన్ ఆరిజిన్ కి సంబంధించిన ఆస్ట్రోనట్ రాజాచారి అనే పర్సన్ లీడ్ చేయనున్నారు. సో నెక్స్ట్ వన్ పీజీఐఎం ఇండియా అనేది ఇండియాలో ఫస్ట్ టైం గ్లోబల్ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీస్ ఫండ్ ని లాంచ్ చేస్తుంది. జియోజిత్ అనేది ఎన్ఆర్ఐస్ కి కూడా ఫస్ట్ టైం మనకి ట్రేడింగ్ సర్వీసెస్ అకౌంట్స్ ని డీమ్యాట్ అకౌంట్స్ ని ప్రొవైడ్ చేయనుంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ఇవి ఈ రోజు ఓవరాల్ గా మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.